వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకల అంశం రాజకీయంగా హీట్ పెంచుతుంది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ పెంచింది. మాజీ సీఎం కేసీఆర్కు ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. దీనికి ఈరోజు కేసీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. అసలు కమిషన్కు చట్టబద్ధతే లేదని, రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇలాంటివి జరుగుతున్నాయంటూ ఏకంగా 12 పేజీల వివరణ లేఖను కేసీఆర్ పంపారు. అయితే ఈ లేఖలో ఉన్న అంశాలను అటు కమిషన్ కూడా పరిశీలిస్తుంది. మరోపక్క అధికార విపక్షాల మధ్య విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ అనగానే కేసీఆర్ భయపడుతున్నారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే అన్నీ జరిగాయని, బీజేపీ కూడా ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడింది. విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలపై గతంలో ఆధారాలు ఉన్నాయంటున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు వాటిని కమిషన్ ముందు ఎందుకు బయట పెట్టడం లేదంటూ డిమాండ్ చేస్తున్నారు కమల్నాథులు. ఇక ఈరోజు కేసీఆర్ రాసిన లేఖ దుమారం రేపుతుంది. ఈ లేఖలో ప్రధానంగా ఆయన 12 పేజీల వివరణ ఇచ్చారు కమిషన్కి. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కి 12 పేజీల వివరణ ఇచ్చిన కేసీఆర్ ఇందులో చాలా సందర్భాల్లో స్వచ్ఛందంగా అసలు ఈ కమిషన్కు చట్టబద్ధత లేదు, నరసింహారెడ్డి ఇందులో నుంచి తప్పుకోవాలంటూ, ఈ కమిషన్ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ కూడా కేసీఆర్ విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇలా చాలా సందర్భాల్లో మనకు కనిపించింది. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వయంగా వైదొలగాలని నరసింహారెడ్డిని విజ్ఞప్తి చేస్తూ కేసీఆర్ చేసిన రిప్లై చాలా కలకలం రేపుతుంది. ఈ లేఖను ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కూడా దీన్ని పరిశీలిస్తుంది. కేసీఆర్ పంపిన లేఖను వీళ్ళు కమిషన్ మొత్తం పరిశీలిస్తుంది. కేసీఆర్ ఇచ్చిన వివరణను జస్టిస్ నరసింహారెడ్డి ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించినట్లు మనకు సమాచారం ఉంటుంది. కేసీఆర్ ఇచ్చిన వివరణపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ అంటే ఇందులో చాలా సందర్భాల్లో అసలు కమిషన్కు చట్టబద్ధత లేదంటూ కేసీఆర్ పేర్కొన్న అంశాన్ని ప్రధానంగా అదే అంశంపై దృష్టి పెట్టింది. ఈ ఇష్యూలో టెక్నికల్ అంశాలపై కూడా కమిషన్ దృష్టి సారించింది. ఇందులోని లీగల్ అంశాలపై నజర్ పెట్టాలని లీగల్ టీముకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇదంతా కూడా కొన్ని గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. కేసీఆర్ ఇచ్చిన వివరణతో ఒకవేళ కమిషన్ సంతృప్తి చెందకపోతే కేసీఆర్ను ప్రత్యక్షంగా విచారణకు రావాలని కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇదే అంశంపై మాట్లాడదాం మనం. అసలు కేసీఆర్ ఇలా లేఖ ఎందుకు రాశారు, ఈ కమిషన్నే ధిక్కరించేలా, కమిషన్కు చట్టబద్ధత లేదంటూ ఆయన నేరుగా కమిషన్ను టార్గెట్ చేస్తూ ఈ లేఖ రాశారు. దీనికి సంబంధించి ప్రముఖ హైకోర్టు న్యాయవాది గండ్ర మోహన్ రావు గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మోహన్ రావు గారితో ఈ లేఖకు సంబంధించి మాట్లాడదాం. మోహన్ రావు గారు, నా ముందు 12 పేజీలు ఈరోజు ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ లేఖ రాశారో ఆ లేఖ నా దగ్గర ఉంది. 12 పేజీలు. ఇందులో విద్యుత్ కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు లేవు, అన్నీ పారదర్శకంగా జరిగాయని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడి వరకు ఫైన్, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అయితే ఈ కమిషన్కే చట్టబద్ధత లేదంటూ చాలా సందర్భాల్లో కేసీఆర్ ఈ లేఖలో పేర్కొన్న అంశాన్ని మీకు చెప్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ లేఖ చూసుంటారు, మన వ్యూవర్స్కి కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. అసలు ఈ విచారించే అర్హతనే లేదు ఈ కమిషన్కి, బాధ్యతల నుంచి విరమించుకోవాలంటూ జస్టిస్ నరసింహారెడ్డికి పలు సందర్భాల్లో, ఒక్కసారి కాదు దాదాపు 5-6 సందర్భాల్లో కేసీఆర్ ఇందులో పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా ఇంకొక 2 అంశాలు మీకు చెప్తాను. తెలంగాణ ఈఆర్సీ ఇచ్చిన దానిపై ఎంక్వైరీలు చేయకూడదంటూ ఉన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి కోల్పోయారని ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు, ఇంగితం లేకుండా ఏర్పాటు చేశారన్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా వ్యవహరించిన నరసింహారెడ్డి గారు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించాల్సింది. అలా సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే 11/6/2024 పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నానంటూ ప్రభుత్వాన్నే కాదు ఈ కమిషన్ను కూడా తప్పుపట్టిన పరిస్థితి మనకి లేఖలో కనిపించింది. ఏంటి దీనికి కారణం ఏంటి? మోహన్ రావు గారు, మీరు న్యాయ నిపుణులు, మీకు అంతా తెలుసు. ఈ కమిషన్కు చట్టబద్ధత లేదని కేసీఆర్ ఎందుకు అనుకుంటున్నారు? కేసీఆర్ లేఖను చదివితే అర్థమైంది ఈ 2 విషయాలు మీరు అన్నట్టు. ఒకటి, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అపాయింట్ చేయడమే స్టేట్ గవర్నమెంట్ ఒక విధంగా లీగల్గా రాంగ్ చేసింది అనేది ఒకటి. రెండవది, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అపాయింట్ చేసినా కూడా
మీరు ఒక న్యాయ కోవిదులు కాబట్టి ఇంతకుముందు రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా రిటైర్ అయినారు కాబట్టి అసలు ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఈ అంశాల మీద ఏర్పాటు చేసిన సమంజసమా కాదని మీరు ఎగ్జామిన్ చేయాల్సింది. నాకు తెలిసినంత వరకు ఇది సమంజసం కాదని కేసీఆర్ అన్నారు. ఎందుకంటే ఇందులో 3 అంశాల మీద ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఒకటి, ఛత్తీస్ గవర్నమెంటు వారి యొక్క విద్యుత్ సంస్థల నుంచి మనం కొన్న పవర్ గురించి. రెండోది పీజీటీఎల్ అంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లీజ్ తీసుకోవడం కానీ. ఇంకోటి మన యాదాద్రి అండ్ భద్రాద్రి పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడం కానీ. ఈ అన్ని విషయాలు 2003లో భారత పార్లమెంటు ఒక చట్టాన్ని రూపొందించింది, ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 అని. ఇంతకుముందున్న 3 చట్టాలను రద్దు చేసి ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ విద్యుత్ రంగానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని తీసుకురావడం జరిగింది. అది ఒక పార్లమెంట్ చేసిన చట్టము. దాని కింద స్టేట్ రెగ్యులేటరీ కమిషన్స్ ఏమవుతున్నాయో అవి ఒక స్టాట్యుటరీ జ్యుడిషియల్ బాడీస్, క్వాషీ జ్యుడిషియల్ బాడీస్, వాటి కంప్లీట్గా వాళ్ళకి బాధ్యత ఇవ్వడం జరిగింది. అంటే ఏ స్టేట్లో కానీ ఏ విద్యుత్ సంస్థ కానీ ఆ విద్యుత్ సంస్థ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం కానీ, దాన్ని ట్రాన్స్మిషన్ చేయడం కానీ, దాన్ని సేల్ చేయడం కానీ, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, ఏ ప్రైస్కు దాన్ని కొనాలని, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు దానికి కావాల్సిన పెట్టుబడి ఎంత అయిందని. ఎందుకంటే ఈ యొక్క రెగ్యులేటరీ కమిషన్స్ మనం అయితే కన్సూమర్స్ ఏదైతే పే చేస్తారో ఏ ప్రైస్ వాళ్ళు పే చేయాలని మీద కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ కూడా తీసుకుంటుంది. ప్లాంట్ తీసుకున్నప్పుడు ఒక ప్లాంట్కి చూపించిన ఖర్చులు కరెక్టా కాదా, వీటి మనం అలో చేయొచ్చా అని ఒక డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్. ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతాయి. ఎందుకంటే రెగ్యులేటరీ కమిషన్ వీటి మీద నిర్ణయాలు తీసుకునే ముందు ఒక పబ్లిక్ నోటీస్ ఇస్తుంది. ఇచ్చి మీకు పబ్లిక్ కానీ, కన్సూమర్కి కానీ, ఇండస్ట్రీకి కానీ, ఈ యొక్క సొసైటీస్ కానీ మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే మీ యొక్క అభ్యంతరాలు కమిషన్ ముందర లిఖితపూర్వకంగా తెలియజేయండి. మరి పబ్లిక్ హీరింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఇన్వైట్ చేస్తుంది. కేసీఆర్ గారు ఆ లేఖలు ప్రస్తావించినారు. 2015-16లో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఛత్తీస్గఢ్ని కొనుగోలు చేసే విద్యుత్ ఒప్పందాలపైన తన ఆబ్జెక్షన్ చేసుకుంటూ ఒక లేఖ రాసినారు మన స్టేట్ రెగ్యులేటరీ కమిషన్కు. తర్వాత పబ్లిక్ హియరింగ్లో పార్టిసిపేట్ అయినట్టు కూడా నాకున్న సమాచారం ప్రకారం పార్టిసిపేట్ చేసి తన అభ్యంతరాలు తెలిపినారు. తన అభ్యంతరాలు తెలిపినప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి అభ్యంతరాలు కావచ్చు, మరి ఇంకోళ్ళ అభ్యంతరాలు కావచ్చు, మన పీపీఐ చేసుకున్న మన సంస్థల అభ్యంతరాలు కావచ్చు, అన్నింటినీ పరిగణనకు తీసుకొని వేరియస్ అంశాలను పరిశీలించి దానికి పీపీఐ అగ్రిమెంట్లో లోపాలను చూసి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక ప్రైస్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అటువంటి అంశాల మీద ఏమైనా ఆబ్జెక్షన్ ఉన్నదో చట్ట ప్రకారం సెక్షన్ 111 ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం అప్పీల్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. అప్పీల్ కూడా ఎక్కడ, అపలేట్ అథారిటీ అనేది ఎలక్ట్రిసిటీ అపలేట్ అథారిటీ అని ఢిల్లీలో ఉంటుంది. సో కాబట్టి అప్పీల్ నిర్ణయించే అధికారం ఉంటుంది. అపలేట్ అథారిటీ డిసిషన్ పైన కూడా సంతృప్తి చెందకుంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఆశ్రయించే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తన యొక్క ఇచ్చిన ఆబ్జెక్షన్స్ను తీసుకొని కన్సిడర్ చేయకుండా నా ఆర్డర్ పాస్ చేసి దాన్ని కక్ష పెట్టుకునే ఈ యొక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చేసినట్టుంది. కాబట్టి ఈ యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్స్ ఏవైతే క్వాషీ జ్యుడిషియల్ బాడీస్ ఉన్నాయో వాటి నిర్ణయాలను సమీక్షించి ఆ నిర్ణయాలు తప్పడానికి వేసినట్టుంది. కాబట్టి దీనికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ అనేది ఒక ఫైండ్ ఫ్యాక్టింగ్ బాడీ మాత్రమే. దే ఆర్ నాట్ అప్లెట్ అథారిటీ ఓవర్ డిసిషన్స్ ఆఫ్ ద స్టేట్ రెగ్యులేటరీ కమిషన్స్. దాని అప్లెట్ అథారిటీ ఢిల్లీలో ఉంటుంది, దానికి సమయం లిమిట్ ఉంటుంది, ఎవరైనా వెళ్ళొచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళే అవకాశం ఉండే. కాబట్టి మీరు ఒక రిటైర్డ్ జడ్జిగా ఉండి ఒక జ్యుడిషియల్ బాడీస్ ఆర్డర్స్ను మీరు రివ్యూ చేయడానికి ఒప్పుకోవడం అనేది నాకైతే సమంజసం అనిపిస్తలేదు. ఇది చట్టబద్ధత లేదు, ఇది చట్టంగా విరుద్ధంది. కాబట్టి మీరు స్టేట్ గవర్నమెంట్కి ఒక అడ్వైజ్ కూడా చేయాల్సింది. మీరు యొక్క అంశాల మీద వేసిన కమిషన్ చేస్తున్నారు, ఇది సరైనది కాదు, ఇది ఒక జ్యుడిషియల్ బాడీస్ ఇచ్చిన డిసిషన్ను రివ్యూ చేసినట్టు ఉంటుందని చెప్పాల్సింది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయము, ఈ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎందుకు వేస్తాయి స్టేట్ గవర్నమెంట్స్? ఇటువంటి విషయాల్లో ఏమైనా లోపాలు జరిగితే ముందు ఇటువంటి లోపాలు చేసుకోకుండా మనం ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ కానీ లెజిస్లేటివ్ మేస్ కానీ తీసుకోవాలని దాని మీద వేస్తారు. కానీ వారి యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఎక్కడ కానీ ముందు ఇటువంటి విషయాల మీద గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటే పారదర్శకత ఉంటుంది, ఎటువంటి చట్టాలను తీసుకురావచ్చు, లేకుంటే ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ మీద తీసుకుని ఎక్కడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో లేదు. అంటే కేవలం గత ప్రభుత్వం తీసుకున్న తప్పులను వెతికిపెట్టడానికే ఈ యొక్క కమిషన్ వేసినట్టుంది. అయితే ఒకటి ఇంపార్టెంట్ నిర్ణయం ఏంటంటే, విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు సంస్థల మధ్యన ఏ రేటుకు అయినా కూడా నిర్ణయించబడినా కూడా ఆ రేటు ఫైనల్ కాదు. ఆ యొక్క రేట్ను
రెగ్యులేటరీ కమిషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రెగ్యులేటరీ కమిషన్ అప్పుడు ఏ రేట్కు దొరుకుతుంది విద్యుత్, తర్వాత ఆ ప్లాంట్ ఖర్చు ఎంత అయింది, ఫిక్స్డ్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ ఎంత, ట్రాన్స్మిషన్ కాస్ట్ ఎంత, దీనివల్ల కన్సూమర్కి ఏమైనా నష్టం జరుగుతుందా, దీనిలో ఏమైనా అధిక లాభాలు గణించే ప్రయత్నం చేస్తున్నారా, అంటే వాళ్ళకి ఏమైనా అడ్వాంటేజ్ తీసుకుంటారా, ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత రేట్ ఇస్తుంది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ధర కావచ్చు, తర్వాత మన నామినేషన్ మీద కొన్నా కావచ్చు, ఎక్కడ కానీ ఏ రేటు కూడా ప్రతిపాదించినా అది ఫైనల్ కాదు. అది ఒక రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించినప్పుడే ఫైనల్ అవుతుంది. అప్పటి వరకు ఆ రేట్ ఛార్జ్ చేయడానికి వీలు లేదు. ఆ రేట్ కూడా సమయాన్ని బట్టి కూడా రెగ్యులేటరీ కమిషన్ చేంజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి ఇంకోటి మరి ఇంపార్టెంట్ విషయం మీరు చూడాల్సింది, ఏమన్నారు, యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒక సంస్థకు వితౌట్ కాలింగ్ ఫర్ టెండర్స్ అన్నారు. రెండోది మన ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినారు, నామినేషన్ బేస్ మీద అన్నారు. తర్వాత పీజీటీఎల్కు ట్రాన్స్మిషన్ లైన్ ఇచ్చినారు. మీరు చూస్తే ఇవన్నీ కూడా బిహెచ్ఏలు కేంద్ర ప్రభుత్వ సంస్థ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఛత్తీస్గఢ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది ఆ గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ సంస్థ. ఎక్కడ ప్రైవేట్ సంస్థలు కానీ ప్రైవేట్ కంపెనీస్ కానీ ఇన్వాల్వ్ లేదు. ఈ యొక్క గవర్నమెంట్ అగ్రిమెంట్స్ పూర్తి పారదర్శకత ఉంటుంది ఇందులో. తర్వాత ఇవన్నీ కూడా అగ్రిమెంట్స్ కూడా దే విల్ సబ్మిట్ టు ది స్టేట్ రెగ్యులేటరీ కమిషన్. ఇప్పుడు యాదాద్రికి ఒక పవర్ ప్రైస్ ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళు ఈ రెగ్యులేటరీ కమిషను ఈ ప్లాంట్ కష్టానికి ఎంత ఖర్చు అయింది, ఇందులో ఏమైనా దుబారా జరిగిందా, ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయా, ఓవర్ రేట్ ఛార్జ్ చేసినారా, కాంట్రాక్ట్ ఎక్కువ ధరకి ఇచ్చినారా, దేని ప్రకారం ఇంతకుముందు వేరే విద్యుత్ ప్లాంట్ పెట్టినప్పుడు ఎంత ఖర్చు అయింది ప్రతి ఒక్క యూనిట్కి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇది అందరికీ తెలుసు, మెగావాట్ ఫర్ మెగావాట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. సో దెన్ దర్ ఇస్ స్టాండర్డ్ ఆర్ దేర్ ఫర్ దట్. ఆ స్టాండర్డ్ తీసుకొని ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ తీసుకొని దాన్ని అప్రూవ్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, దాన్ని రిజెక్ట్ చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి అటువంటి విషయాల్లో మీరు ఒప్పుకున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందని కేసీఆర్ చెప్పినారు. అది మొదటి సంస్థ. అందుకోసం దీనికి ఈ యొక్క కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి చట్టబద్ధత లేదు, ఇది ఓన్లీ కక్ష సాధింపు చర్యగా చేసినట్టే ఉందన్నారు. మీకు ఎప్పుడైనా తెలుసు, ఎప్పుడైనా ఏ కమిషన్ ఎంక్వైరీ చేసిన కనుక ప్రైవేట్ వ్యక్తులతో గవర్నమెంట్ డీల్ చేసిన అంశాల మీద వేస్తుంది. గవర్నమెంట్ ఉన్న కాంట్రాక్ట్ కానీ గవర్నమెంట్ ఉన్న అగ్రిమెంట్ కానీ ఎప్పుడు చేయదు. బిహెచ్ఎల్ మీకు తెలుసు, one of the Navaratna company of the Government of India, and it is the most experienced and only public sector undertaking which is constructing the power plants in the country for the last several years. దానికి ఎన్టీపీసీ కావచ్చు, వేరియస్ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, తర్వాత ఇంకే ప్రైవేట్ సంస్థలు కూడా కానీ నామినేషన్ బేస్ మీద ఇస్తుంటాయి. అది పవర్ ఉన్నది ఛత్తీస్గఢ్ నుంచి నాకు తెలిసిన. మీరు చెప్పినట్లు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు కానీ, యాదాద్రి పవర్ స్టేషన్ సంబంధించి కానీ, పీపీఏలు, ఈ అన్ని అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు. కమిషన్ ఏం కోరిందో దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు. అక్కడి వరకు ఓకే. అయితే మీరు కమిషన్నే ధిక్కరించేలా, కమిషన్ ఏర్పాటునే తప్పుపడుతూ పదే చాలా సందర్భాల్లో విచారణ జరిపించే అర్హత మీరు కోల్పోయారు, అందువల్ల స్వచ్ఛందంగా విరమించుకోవాలి, అదొక దగ్గర ఉంది. ఇంకొక దగ్గర న్యాయ ప్రాధికారిక సంస్థలపై కూడా ఇలా వ్యాఖ్యానాలు చేయడం బాధాకరం. దీన్ని బట్టి చూస్తే కూడా ఈ వ్యవహారంపై విచారణ అర్హతను మీరు కోల్పోయినట్టు స్పష్టమవుతుంది. మీరు ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. నేరుగా అంటే కమిషన్ చైర్మన్నే టార్గెట్ చేయడం, అంటే కమిషన్తో తాడో పేడో తెలుసుకోవడానికి కేసీఆర్ రెడీ అయినట్లు చూడారా? ఎందుకంటే కమిషనర్ కూడా మీరు పంపిన లేఖను ఇప్పటికే నరసింహారెడ్డి గారు దీన్ని పరిశీలించారు, లీగల్ ఎక్స్పర్ట్స్ పంపారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి లేఖను పంపారు, ఇందులో ఉన్న అంశాలపై వివరణ కావాలని. అంటే తాడో పేడో తేల్చుకోవడానికి కమిషన్, కేసీఆర్ ఇద్దరు ఎవరేంటో తేల్చుకున్నందుకు రెడీ అవుతున్నాయా? నేను అలా చూడటం లేదండి. ఒకటి ఇంతకుముందు చెప్పినప్పుడు మీకు స్టాట్యూటరీ ప్రొవిజన్స్ గురించి కావాల్సింది సెక్షన్ 86 కింద అవుతుందో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 కింద ఈ యొక్క విషయాల ట్రాన్స్మిషన్ కానీ, జనరేషన్ కానీ, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కానీ, కన్స్ట్రక్షన్ కాస్ట్ కానీ, ఫిక్స్డ్ కాస్ట్ కానీ, ఇవన్నీ ట్రాన్స్మిషన్ తర్వాత సేల్ అండ్ పర్చేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ కానీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ నిర్ణయిస్తాయి వాళ్ళకి ఇచ్చిన జ్యుడిషియల్ పవర్స్ ప్రకారం. కాబట్టి దాని మీద మీరు ఎంక్వైరీకి కమిషన్ చేయడం అనేది బాధాకరణం, అది చట్టవిరుద్ధం అని ఒకటి చెప్పినారు. రెండో విషయానికి వస్తే నరసింహారెడ్డి గారి గురించి ఐ థింక్ లేఖలో నేను చదివినంత వరకు, నేను 15వ తారీఖు నాడు నా యొక్క వివరణ కోరినారు. ఏం వివరణ కోరినారు? ఈ యొక్క డిసిషన్స్లో మీ యొక్క పాత్ర కూడా ఉన్నట్టు కనిపిస్తుంది, ఆ విషయాల్లో మీరు మీ వివరణ ఏమిస్తారని ఒక లేఖ రాసినారు నరసింహారెడ్డి గారు. దానికి మీరు ఇచ్చిన నిర్ణీత గమ్యము, దట్ ఈజ్ 15th June 2024 వరకు నేను నా యొక్క వివరణ ఇష్టాన్ని కూడా నేను రెడీ అయ్యి వివరణ ఇచ్చే సమయంలో మీరు 11th
జూన్ 2024లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. అవును, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు దానిలో ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమన్నారు? ఛత్తీస్గఢ్లో జరిగిన విద్యుతంలో ఆల్రెడీ అవకతవకలు జరిగినాయి, స్టేట్ గవర్నమెంట్కు నష్టం వాటిల్లింది, ఆ నష్టం ఎంత ఉందో మనం అంచనా వేయాలన్నది ఒకటి మాట్లాడినారు. రెండవది అయితే యాదాద్రి దగ్గర, భద్రాద్రి దగ్గర మనం ప్లాంట్ క్రియేట్ చేసినామో అది సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పెట్టినారు. ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ పెట్టిన తర్వాత ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల 250 నుంచి 300 కోట్ల అయిందా అని అంచనా వేసే దానిలో ఉన్నాం మేము. అది అంచనా 1000, 250, 300 కోట్ల 10 సంవత్సరానికి అంచనా వేయబోతున్నాం. ప్రాథమిక అంచనా ప్రకారం 250 నుంచి 300 కోట్లు నష్టం వాటిల్దని ఒకటి చెప్పారు. తర్వాత ఫస్టే ఈ యొక్క కాంట్రాక్ట్స్ అన్ని ప్రభుత్వ సంస్థలతో చేసుకుని చెప్పకుండా నామినేషన్ బేస్ మీద ఇచ్చినారని చెప్పినారు. ఎందుకంటే ఎక్కడ చట్టంలో కానీ నామినేషన్ బేసిస్ ఇవ్వద్దని చట్టంలో ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రభుత్వాలు తన యొక్క ప్రాపర్టీస్ని కానీ నేచురల్ రిసోర్స్ని కానీ ప్రైవేట్ వ్యక్తులతో డీల్ చేసినప్పుడు పారదర్శకంగా ఉండటానికి టెండర్ పాస్ పోవాలని చెప్పింది. అంతేగాని టెండర్ పాస్ లేకుండా నామినేషన్ ఇయ్యరాదని ఎక్కడ చెప్పలేదు. ఒకటి. రెండోది, ఈ మధ్యన కూడా మన హైకోర్టు కూడా 2-3 జడ్జిమెంట్స్ ఇచ్చినది, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఇచ్చినది. టెండర్ లేకుండా టెండర్ ప్రకారం ఇవ్వాలని ఎక్కడ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ కానీ ప్రిన్సిపల్ లేదు. బట్ ఆర్టికల్ 14 ప్రకారం మీరు తలుచుకోవాలని చెప్పింది. అంటే ఆర్బిటరీనెస్ ఉండొద్దు, పబ్లిక్ లాస్ ఉండొద్దని అంతే చెప్పినారు. కానీ అది టెండర్ పాసా నామినేషన్ బేస్ అనేది ద గవర్నమెంట్ బెస్ట్ జడ్జ్ టు డీల్ విత్ ఇట్ ఇన్ ద గివెన్ సర్కమ్స్టాన్సెస్. అందుకే కేసీఆర్ గారు సవీరంగా చెప్పినారు, ఏ యొక్క కారణాల వల్ల మేము ఈ యొక్క 3 విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలను ఎంచుకోవాల్సిందని చాలా సమగ్రంగా వివరించినారు. ఇంకోటి నరసింహారెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పినారు మాట్లాడినప్పుడు, ఇది కూడా ఒక యూనిట్ మీరు చాలా దూరం పెట్టినారు, ఆ యూనిట్ ఇంకా స్టార్టే కాలేదు, ఆ యూనిట్ ఇంకా లైందా లేదో చూడాలి, అందులో కూడా ఏం జరిగిందో చూడాలని చెప్పట్లా. అంటే మీరు ఒక ఇప్పుడే ఎంక్వైరీ స్టార్ట్ చేసినారు. కొంతమంది వ్యక్తులను లిఖితపూర్వం యొక్క వాళ్ళ వివరణ తీసుకున్నారు, కొందరిని మీరు ఎగ్జామిన్ చేసినారు. అంటే కమిషన్ అనేది పూర్తి ఎంక్వైరీ జరిగిన తర్వాత తన రిపోర్ట్ ద్వారా గవర్నమెంట్కు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ పూర్తి ఎంక్వైరీ కాకముందే, ఎంక్వైరీ మొదటి దశలో ఉన్నప్పుడే ఆల్రెడీ ఈ అంశాల్లో నష్టం జరిగిపోయింది. ఆ నష్టం ఎంత జరిగింది అనేది ఒకటి నిర్ణయించాలి. కాబట్టి దీనికి బాధ్యతలు కూడా మీరు చెప్తే ఫస్ట్ సెంటెన్సే అన్నారు, ఈ అన్ని విషయాల్లో గవర్నమెంటే నిర్ణయం తీసుకుంది అని చెప్పినారు. అంటే గవర్నమెంటే ఆల్రెడీ ఈ నిర్ణయాలని తీసుకున్నది, గవర్నమెంట్తోనే లాస్ అయిపోయింది, ఆ లాస్ ఎంత అయిందో మాత్రమే డిసైడ్ చేయాలన్న విధంగా మాట్లాడింది. కాబట్టి మీరు ఆల్రెడీ ఒక ప్రీ డిటర్మైన్కి వచ్చారు. అంటే ఆల్రెడీ నష్టం వాటిల్లినట్టు, దానికి బాధ్యతలను గుర్తించినట్టు, ఇక మాకు రిపోర్ట్ ఇచ్చే తర్వాత అన్నారు. అటువంటిప్పుడు నేను మీ ముందుకు ఎంక్వైరీ రావట్లో ఇలా మీనింగే లేదు. ఎందుకంటే మన హైకోర్టు 1919లో విజయభాస్కర్ రెడ్డి కేసు వేసినప్పుడు చెప్పింది, ఏ ఎంక్వైరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద కమిషన్ చైర్మన్ కానీ ఇంపార్షియల్గా ఎనీ బయాస్ లేకుండా ఫేర్గా ఉండి ఎంక్వైరీ చేయాలి. ఇంపార్షియల్గా లేకున్నా, బయాస్ కనిపించినా, ఫేర్నెస్ లేకున్నా తప్పకుండా ఆ ఎంక్వైరీ ఎదుర్కొనే వ్యక్తులు కానీ సంస్థలు కానీ గ్రౌండ్ ఆఫ్ బయాస్, గ్రౌండ్ ఆఫ్ ప్రీడిటర్మినేషన్ రేజ్ చేయొచ్చు. దాని మీద ఉన్న వేరియస్ జడ్జ్మెంట్స్ సైన్స్ అక్కడ దాకా. ఎందుకంటే 2005లో సోమశేఖర జడ్జ్మెంటు, సోమశేఖర కమిషన్ మీద సెకండ్ టైం మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు దాని మీద హైకోర్టులో రిట్ చేయడం జరిగింది. జస్టిస్ మీనాకుమారి గారు అండ్ జస్టిస్ నరసింహారెడ్డి గారే 2005లో జడ్జ్మెంట్ ఇచ్చినారు. నరసింహారెడ్డి గారు తన ఓన్ జడ్జ్మెంట్లో క్లియర్గా చెప్పినారు, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏ వ్యక్తి మీద కానీ, ఆ వ్యక్తి రెప్యుటేషన్ మీద కానీ ఏమైనా కామెంట్ చేస్తే అవి చాలా రిపర్కషన్స్ ఉంటాయి పబ్లిక్ లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో. కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అనేది జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ జస్టిస్ షుడ్ ఆల్సో బి డన్ అండ్ దే మస్ట్ బి ఫేర్, ఇంపార్షియల్ ఇన్ దేర్ డీలింగ్స్. దే షుడ్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సస్పిషన్ అబౌట్ దేర్ కండక్ట్, అబౌట్ దేర్ ఎంక్వైరీ, అబౌట్ దేర్ రిపోర్ట్ టు బి సబ్మిటెడ్. జస్టిస్ నరసింహారెడ్డి వారే ఇచ్చినారు జడ్జ్మెంట్ 2005లో. అంటే పంపిస్తాను, క్లియర్ గా చెప్పినారు, చాలా బ్యూటిఫుల్ గా చెప్పినారు. మోహన్ రావు గారు, నరసింహారెడ్డి, జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇచ్చిన ఏదైతే జడ్జిమెంట్ని ఆయన్నే ఉల్లంఘించి ఆయన్నే ఇలా మాట్లాడారని మీరు అంటున్నారు. కాబట్టి అంటే దాని వెనుక కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు మీరు? సుదీర్ఘంగా న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తి మీరు, మీకు ఇవన్నీ తెలుసు ప్రొసీడింగ్స్ అన్ని. ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు? అంటే కేసీఆర్ గారు వివరణ ఇవ్వకముందే ఆయన చిట్చాట్ చేయడం కానీ, మీడియా సమావేశం కానీ పెట్టడం ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? అదేవిధంగా 30వ తేదీ వరకు గడువు కూడా అడిగినట్టున్నారు కేసీఆర్ వివరణకి, ఆ సమయం కూడా ఇవ్వలేదు కమిషన్. ఇవ్వచ్చు, ఒక్కోసారి అంత సమయం ఇవ్వకపోతే, తక్కువ సమయం ఇవ్వచ్చు. అఫ్కోర్స్ దట్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద కమ్యూనికేషన్ డిస్క్రిప్షన్. అంటే దానిలో మనం తక్కువ టైం ఇచ్చినారు కాబట్టి తప్పు పట్టడానికి వీల్లేదు. ఒక్కోసారి మళ్ళీ అవసరం అనుకో టైం మళ్ళీ అడగచ్చు అనుకోండి. అయితే మీరు అన్నారు కదా, ఏ కారణాల వల్ల నరసింహారెడ్డి గారు ఎట్లా అన్నారంటే,
అది ఏ కారణం వలన నరసింహారెడ్డి గారికి తెలుసు. బట్ ఒకటి ఉందండి, ఈ రాష్ట్రంలో కక్షాత్మక చర్యలోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పనులు చేస్తుందని ప్రజలకు ఒపీనియన్ ఉంది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్నే కాక నేను నా చాలా మంది మిత్రులతో మాట్లాడినప్పుడు కానీ మా తోటి సహచర అడ్వకేట్లు మాట్లాడినప్పుడు ఎట్లాంటి నరసింహారెడ్డి గారు అట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్లా నిర్వహిస్తారండి, నిర్వహించి ఆల్రెడీ ఒక విచారణ జరిగిపోయినట్టు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు మాట్లాడినారు. ఇది మాత్రం చాలా తప్పు చేసినారు. ఇట్లా చేయాల్సింది కాకుండా ఇట్లా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సింది కాకుండా కమిషనర్ చైర్మన్ ఉండి అంటే ఒక అండ్ ఇటు సింగిల్ మ్యాన్ కమిషన్. మీరు ఒకటి చూడండి, కమిషన్ అనేది ఒక వ్యక్తితో నిర్మించవచ్చు, ఇద్దరితో నిర్మించవచ్చు, ముగ్గురు వ్యక్తులతో నిర్మించవచ్చు, కానీ ఒక సింగిల్ మ్యాన్ మేరే ఉన్నారు కాబట్టి అతని బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నిజంగానే బయాస్ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎవరికైనా తన ఇంటర్వ్యూ చూసినప్పుడు రీజనబుల్ పర్సన్ గివెన్ ఏ రీజనబుల్ సిచ్యువేషన్, ఇది నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగది అని ఒక డౌట్ వస్తే సరిపోతుందండి. నిజంగానే బయాస్ ఉన్నారా లేకపోతే నిజంగానే ప్రీడిటర్మైండ్ ఉన్న అవసరం లేదు. అటువంటి ఇంప్రెషన్ ఒక రీజనబుల్ వ్యక్తికి కలిగితే మాత్రం తప్పకుండా ఎంక్వైరీ నుంచి తప్పుకోవాలని మన చాలా సుప్రీంకోర్టు డిసిషన్స్ కానీ హైకోర్టు డిసిషన్స్ కానీ నరసింహారెడ్డి గారు ఓన్ జడ్జిమెంట్ కూడా ఉంది 2005 లో. రైట్ మోహన్ రావు గారు, మొత్తానికి ఓవరాల్ గా ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం మీ వెర్షన్ ని. ఎలాగూ ఈ వివరణ లేఖ అనేది ఖచ్చితంగా కేసీఆర్ మేము పెట్టినట్టు రివర్స్ అటాకే ఉంది. ఇది కమిషన్ పైన రివర్స్ అటాక్ ఉంది, ప్రభుత్వంపై రివర్స్ అటాక్ ఉంది, రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు, ముఖ్యమంత్రి గారి పేరు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ రివర్స్ అటాక్ చేసినట్లే భావించాలి. దీన్ని కమిషన్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ప్రత్యక్షంగా విచారణకి కేసీఆర్ను పిలిస్తే ఆయన హాజరవుతారా? అసలు కమిషన్కే చట్టబద్ధత లేదనుకున్నారు కాబట్టి పట్టించుకోరా? వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఏమని చెప్తారంటే, నేను మీకు ఎంక్వైరీకి రిప్లై ఇస్తాను కూడా రెడీ అయినాను, కానీ మీ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వల్ల మీ మీద నాకు కాన్ఫిడెన్స్ కోల్పోయాను, మీరు ఇంపార్షియల్గా చేస్తారని కాన్ఫిడెన్స్ నేను కోల్పోయాను, కాబట్టి మీరు ఈ బాధ్యతను తప్పకుండా రాసినారు. అయితే నరసింహారెడ్డి గారి ముందున్న బాధ్యత రెండు. ఒకటి, తను దా లేఖను సమీక్షించి తన కాన్సైజ్ని అడుక్కొని తన 2005 జడ్జిమెంట్ కూడా చూడి స్వచ్ఛంగా బాధ్యత నుండి తప్పుకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇంకో వ్యక్తిని యాజ్ కమిషన్ చైర్మన్ నియమించవచ్చు. లేదు, మీరు చెప్పిన వాక్యాలతో నేను ఏకీభవిస్తలేను, నేను ఎటువంటి ఆ వాక్యాలు చేసినా కూడా ఐ డోంట్ లుక్ లైక్ ఏ బయాస్ అని తనే నిర్ణయం చేసుకొని దాన్నే కంటిన్యూ చేస్తా అంటారు అనుకోండి, అప్పుడు కేసీఆర్ గారికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ వితౌట్ ప్రెజుడైజ్ టు ది స్టాండ్ he can appear before the commission, I can tell his own version, or he can approach the court of law challenging the constitution of the commission and also the continuation of Justice Narasimha Reddy as a member, as a single member of the commission. కాబట్టి సెకండ్ ఆప్షన్కి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే కమిషన్కే చట్టబద్ధత లేదని లేఖలో నేను చెప్పిన కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు వస్తారని అయితే మనం అనుకోవడానికి లేదు. కాబట్టి కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ మోహన్ రావు గారు, థ్యాంక్ యూ. పూర్తి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ దుమారం కూడా రేపుతుంది. ఈ రాజకీయ దుమారంలో అన్ని పార్టీలు కూడా, అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్, అన్ని పార్టీలు ఇదే అంశంపై ఈరోజంతా రాజకీయం రగులుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దీనిపై కేసీఆర్ లేఖపై చాలా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగానో లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్టాకిల్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన కార్యక్రమం తీసుకున్న నష్టం జరిగినా చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్ళను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది యాదాద్రి ప్లాంట్ బయటపడితే కేసీఆర్ కూడా పోతాడు. అందుకనే కమిషన్ వద్దంటుండు. కేసీఆర్ వద్దన్న ఆగదు. నువ్వు బీఆర్ఎస్ బీజేపీలో కలిసినా ఆ ఎల్క నరసింహారెడ్డి కమిషన్ నేను వదిలిపెట్టదు. ఆధారాలు సహా ఉన్నది. 12,500 కోట్లు చిల్లర డ్రా చేసుకున్నాం. అందులో మన 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 ఈ నాగారం మనిషి కూడా 2,000 కోట్లు తిన్నాడు. ఆ ఇల్లు చూసావు ఎట్లుందో. కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారికి 12 పేజీల లేఖ ఏదైతే రాసినారో
ఏమంటే మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోనన్న భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో. రైట్, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కూడా అటాక్ మొదలుపెట్టింది కేసీఆర్ లేఖపై. కమిషన్ విచారణ సాగుతుంది. కేసీఆర్ జైలుకు కూడా వెళ్తారంటూ మరో అడుగు ముందుకేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే అంశంపై డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జైన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు. దయాకర్ గారు, మీతో తర్వాత మాట్లాడతాం, ఎందుకంటే మీరు మాట్లాడింది ఇప్పుడే మేము స్క్రీన్ పై చూసాము, మీ వెర్షన్ వినిపించారు అక్కడే. మీతో మాట్లాడతాను. ముందు రవీంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రరావు గారు, విన్నారు కదా కాంగ్రెస్ పార్టీ నేతలు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరూ ఒక్కసారిగా ఈ 12 పేజీల లేఖ, కేసీఆర్ లేఖ అనేది హాట్ టాపిక్గా మారింది. వాళ్ళు ఫైర్ అయిపోయారు, ఇప్పటికే ఫైర్ అయ్యారు. ఇంకా బీఆర్ఎస్ ఇప్పటికీ బయటకు రాలేదు. మీరే చెప్పాలి మీ వెర్షన్ ఏంటి. 12 పేజీల లేఖలో వివరణలు చాలా ఇచ్చారు. అయితే కమిషన్ చట్టబద్ధతనే ప్రశ్నించారు. అసలు ఈ కమిషన్ ఏర్పాటు నైతిక అర్హత లేదు జస్టిస్ నరసింహారెడ్డి గారికి అంటున్నారు. అంటే ఏంటి, విచారణకు ఏమైనా భయపడుతుందా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ అని ఒక సందేహం, అంటే కాంగ్రెస్ నేతల మాటల్లో. అదేవిధంగా ఈ లేఖలో అక్కడక్కడ చూస్తే కూడా విచారణకు ముందుకు రావడానికి సిద్ధంగా లేదా అని అనిపిస్తుంది. ఇప్పుడు నేను కళ్యాణ్ గారు, ఇప్పుడు వీరు భయపడుతున్నారని, భయపడే వాళ్ళ ఉత్తరం అట్లా ఉంటుందని అనుకుంటారా? కేసీఆర్ గారు లేఖ ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆ ఉత్తరంలో ఉన్న అంశాలు భయంతో కూడిన అంశాలని ఎవరన్నా అనుకుంటారా? కాంగ్రెస్ నేతలు అదే అంటున్నారు. అదే నేను దాని మీద నేను మాట్లాడుతున్నా. భయం అనేది అనిపిస్తుందనంటే భయం ఎవరికి అనిపిస్తుంది అనేది అర్థమైంది. తర్వాత కేసీఆర్ గారు ఏమో ఆషామాషి మనిషి. ఆయన 85లో వారి ప్రజాప్రతినిధిగా వారి క్యారియర్ స్టార్ట్ అయింది. 85 నుంచి మంత్రిగా చేశారు, డిప్యూటీ స్పీకర్ గా చేశారు, ఎంపీగా చేశారు. సుదీర్ఘకాలం ఓటమి ఎరగని దేవుడిగా ఇప్పటి వరకు ఉన్నారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 14 సంవత్సరాలు ఉద్యమ నేతగా ఉన్నారు, రాజకీయ పార్టీని స్థాపించారు. ఇంత బలమైన చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు ఉత్తరం రాసిందనంటే బేలతనంతో కూడుకున్నట్టు, భయంతో కూడుకున్నట్టు, ఏదో బెంబేలు పడినట్టుగా మాట్లాడడం అనేది వారి యొక్క అసహనానికి కేసీఆర్ గారి రియాక్షన్, కేసీఆర్ గారు నిలబడుతున్న తీరు చూసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతుండడంలో, అధికార ప్రభుత్వం భయపడుతుండడంలో సందేహం లేదు. కేసీఆర్ గారు ఏంటంటే కొంచెం అహంకారంగా ఉంటారు, గర్వంగా ఉంటారు, లేకపోతే దొరతనంగా ఉంటారు. అవమానపరిస్తే, కాస్త మాటలు అంటే, తూలనాడితే కాస్త అసహనంగా ఫీల్ అవుతారు. ఆ తగ్గుతారేమో అనే ఆలోచనతో ఉన్నారు. 14 సంవత్సరాల ఉద్యమ తీరులో ఆయనను తిట్టిన తిట్టుడు, ఆయన అన్న మాటలు, ఆయనను పెట్టిన ఇబ్బందులకి తట్టుకున్న కేసీఆర్ గారిని ఎందుకు తక్కువ అంచనా వేసుకొని మాట్లాడుతున్నారో వీళ్ళకి మరి రోజులు వాళ్ళకు వాళ్ళే లెక్కించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కళ్యాణ్ గారు ఇక్కడ ఒక విషయం, సబ్జెక్ట్ లోకి వస్తున్నా, ఒక విషయము 1000 మెగావాట్లు మాత్రమే ఛత్తీస్గఢ్ నుంచి కొన్నారు. అది ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికే కేవలం 1000 మెగావాట్లు. 7,500 మెగావాట్ల కన్జంప్షన్ తో ప్రారంభమైన 14లో తెలంగాణ 20,000 మెగావాట్లకు కన్జంప్షన్ కు వెళ్లిన తెలంగాణ 1000 మెగావాట్లు మాత్రమే కొన్నది. అది కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరనే కొన్నది. దాంట్లో జరిగిన అవినీతి ఏందో, దాంట్లో జరిగిన ఇబ్బంది ఏందో, దానికి కమిషన్ వేయాల్సిన ఆగత్యం ఏందో ఒకటి. రెండోది భద్రాద్రిలో థర్మల్ పవర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టు సంబంధించి క్రిటికల్, సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ అని ఇట్లా మోటార్లు ఉన్నాయి. అప్పుడున్న లెక్క ప్రకారం సబ్ క్రిటికల్ మోటార్లు దేశవ్యాప్తంగా అన్ని రకాల పవర్ ప్లాంట్ పెట్టాయి కాబట్టి, కొత్త రాష్ట్రం కాబట్టి మోటార్లు రెడీ ఉన్నాయి కాబట్టి తొందరగా పవర్ కావాలి కనుక మనం బిహెచ్ఎల్ నుంచి తీసుకొని మోటార్లు పెట్టినాం. మరి దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చిందంటే అన్యాయం ఏంది, అవినీతి ఏంది? ఆడ కాంగ్రెస్ దొర అన్నాడు, ఆ దొర ఏమన్నాడు, ఎవరో మంత్రి 2,000 కోట్లు తినడని విచ్చలవిడిగా దీనిని బదనాం చేయడం. దీంట్లో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు లేఖలు పేర్కొన్నారు. దీని సీక్వెన్స్ ఎట్లా జరిగింది.
ప్రభుత్వానికి కరెంట్ ఎంత కీలకమైంది, ఈ రాష్ట్రంలో కరెంట్ దుస్థితి తెలంగాణ వచ్చినాటికి ఎట్లా ఉన్నది అని పవర్ షాపుల విషయంలో, బిజినెస్ విషయంలో, ఇళ్లలో రైతులకి ట్రాన్స్ఫార్మర్ కాలడం, మోటార్లు కాలడం, సబ్ స్టేషన్ లేకపోవడం, వినియోగ డిమాండ్ ఎంత ఉండడం, ఇవన్నీ కూడా సవివరంగా చెప్పి తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా తీసుకున్నారని చెప్పారు. నరసింహారెడ్డి గారి మీద చేసిన అంశాలు ఒకటి ఏంటి, ఈఆర్సీ ఉంది. ఈఆర్సీకి ఇక్కడ తెలంగాణకి ఈఆర్సీ ఉంది. ప్రతిదీ ఈఆర్సీ అనుమతులతో, ఈఆర్సీ పరిశీలనలో ఈఆర్సీ అనుమతులతో జరిగినాయి. కాబట్టి ఒక కమిషన్ చేసిన నిర్ణయాలని మీరు కమిషన్ చైర్మన్ గా మీరు వచ్చే ముందు ఇవన్నీ మీరు స్టడీ చేయలేదా, చూడలేదా, మీరు బాధ్యత తీసుకోవడంలో న్యాయమూర్తిగా మీ యొక్క ఏంటి అనేది. రెండోది ఏమన్నారు, మీకు అనిపిస్తా లేదా కళ్యాణ్ గారు, జనం అందరూ మమ్మలేదంటారు, కమిషన్ చైర్మన్ ఒక న్యాయమూర్తి కమిషన్ ఒక అంశం మీద వేస్తే దర్యాప్తు చేయాలని నివేదిక ఇవ్వాలి. అందరి సమాచారం సేకరించి పొందుపరిచి నివేదిక ప్రభుత్వానికి ఆయన ఇవ్వాలి. కానీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారా, ఆయన అభిప్రాయాలు రాజకీయ నాయకులాగా మాట్లాడతారా? అంటే నరసింహారెడ్డి గారు న్యాయమూర్తిగా పదవి వదిలేశాక ఆయన మీదనే ఇదే కాంగ్రెస్ నేతలు గతంలో పెద్ద గొడవ చేశారు. ఏది యూనివర్సిటీకి భూములు కబ్జా చేసి నరసింహారెడ్డి ఖబర్దార్, నీ ఇల్లు కూలుస్తావు, నీ కథ కూలుస్తావు అని ఇదే కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున ధర్నాలు గొడవలు చేశారు. పేపర్ కట్టింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి, చూయిద్దామంటే కూడా మీకు చూయిస్తానే. మరి ఇప్పుడేమన్నా డాంపులేసి దీన్ని కాంపెన్సేట్ చేస్తామని ఏం మేర్బాని చేసుకొని న్యాయమూర్తి ముసుగులో మరి కమిషన్ గా వేసి మరి న్యాయం చేస్తారు. మాట్లాడదాం రవీంద్రరావు గారు, ఒక్కసారి దయాకర్తో మాట్లాడాక మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం. అద్దంకి దయాకర్ గారు, మొత్తానికి కేసీఆర్ సంగతి ఏందో తేల్చడానికి మీరు కమిషన్ల మీద కమిషన్లు ఎత్తున్నారు. కాళేశ్వరం ఉంది, ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్లలో ఒకతొకలు కమిషన్లు ఎత్తే కమిషన్ సంగతి ఏందో తేల్చేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ రంగంలోకి దిగినట్టయితే కనిపిస్తుంది. ఒకటి. రెండో పాయింట్, ఛత్తీస్గఢ్లో ఉంది కూడా మీ ప్రభుత్వమే. అప్పట్లో మీ ప్రభుత్వం నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం నుంచి ప్రభుత్వంకి వచ్చిన కొనుగోలు, అది ఒక పాయింట్. ఇందులో మీరు వేసిన కమిషన్లో అది కూడా ఒక పాయింట్. కాబట్టి అంటే మీ ప్రభుత్వం కూడా అవినీతి చేసిందని మీరు భావిస్తున్నారా అనేది ఒక పాయింట్. బీఆర్ఎస్ అది కూడా తక్కువ రేటుకు కళ్యాణ్ గారు, అదే అడుగుతున్నాను. అదే అందులో మీ ప్రభుత్వం కూడా అవినీతికి పాల్పడిందని మీరు ఏమన్నా అనుకుంటున్నారా అనేది ఒక పాయింట్. రెండోది, కాంగ్రెస్ నేతలంతా కేసీఆర్ను జైలుకు పంపుతాం ఈ విషయంలో అని చెప్తున్నారు. ఈ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందు కేసీఆర్ వివరణ ఈరోజు ఇచ్చారు. వివరణ ఇవ్వకముందే కమిషన్ చైర్మన్గా ఉన్న నరసింహారెడ్డి ప్రెస్ మీట్ ఎలా పెడతారు అనేది కూడా ఒక ప్రశ్న లేవనెత్తున్నారు. న్యాయ నిపుణులు కూడా, ఇంతకుముందే అడ్వకేట్ మోహన్ రావు గారు మనతో మాట్లాడారు, ఆయన కూడా అదే అంశాన్ని లేవనెత్తారు. అంటే ఈ అన్నిటినీ చూస్తే కొంత ఏదో కక్ష సాధింపు ఉంది కేసీఆర్ ఈ లేఖలో పేర్కొన్నట్టు. అది మీకు అనిపించట్లేదా? అది సామాన్యులకైతే అనిపించే అవకాశం ఉంది కదా. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, పెద్దలు రవీంద్ర గారికి కూడా. ఇంతకు ముందు మనోడు అడ్వకేట్ మాట్లాడిన ఆయన ఫీజు తీసుకోకుండా కూడా బాగానే మంచిగా మాట్లాడిండు. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారివి. ప్రభుత్వం అనేది ఒక కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఏం చేయాలనేది డిక్టేట్ చేయడానికి ఎవరికి ఆ హక్కు ఉండదు, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కూడా. వెనెవర్ అది తన రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశంలోనే మాట్లాడుతుంది. అసలు కమిషన్ వేయడమే తప్పు అన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు కూడా ముద్దాయిలేస్తారు. ఆడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది చెప్పేది కేసీఆర్ గారు, లేకపోతే రవీందర్ గారు, లేకపోతే మీరన్న అడ్వకేట్ గారు కాదు కదా. మనం కాదు. కమిషన్ చైర్మన్ గా ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన వ్యక్తి ముందే ప్రెస్ మీట్ పెట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఒక పాయింట్. రవీంద్రరావు గారు ఇంకొక పాయింట్ కూడా లేవనెత్తారు. నరసింహారెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు గతంలో ఆందోళన చేసిన అంశాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఆ రకంగా కమిషన్ చైర్మన్ తప్పుపడుతున్నారు వాళ్ళు. కళ్యాణ్ జీ, అది సెకండరీ. ఎవరి అభిప్రాయాలు చేసుకోవచ్చు, వాళ్ళ స్టాండిటీ ఏందో వాళ్ళు ఏం చేస్తారో దానికి సంబంధించి చేయమనండి. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ గారు ఒక అప్లికేషన్ ఒక ఆబ్జెక్షన్ చెప్పిండు, త్రూ ఆయన వయా ఛానల్ ఎక్కడి నుంచి ఉంటే వారికి ఉన్న రైట్ ను వాడుకోమనండి, కాన్స్టిట్యూషనల్ రైట్ ను. నా మీద ఇట్లా అసలు కమిషన్ వేయడమే తప్పని చెప్పి సుప్రీం కోర్టుకు పోమనండి, లేదంటే ఇంకో ఏదైనా అప్పీలెంట్ అథారిటీకి పోమనండి.
ప్రభుత్వం మాకు సూచనలు ఇవ్వమని ఒక కమిటీ వేస్తే అది వేయడం తప్పన్నట్టుగా మాట్లాడితే దానికంటే రాజకీయ జ్ఞానం ఇంకొకటి లేదు. ఇక గత ప్రభుత్వం ఏం చేసింది అనేది ముఖ్యమంత్రి గారో లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి గారో కూర్చొని లెక్కలు మీనమేషాలు వేస్తే మళ్ళీ రాజకీయం చేసిందంటారు. కాబట్టి అలా ఒక న్యూట్రల్ కమిటీ చేసిన మా కమిటీని రెస్పెక్ట్ చేయండి. ఆయన ప్రెస్ మీట్లు పెట్టిండా, అరే నువ్వు ఆయన నుంచి సమాచారం సేకరించొద్దు, నువ్వు ఆయన కాడికి పోవద్దు, ఛత్తీస్గఢ్ ఆయన కాడికి పోవద్దు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వదిలేస్తామా? ఎవరైనా తప్పు చేస్తే ఎవరైనా తప్పే కదా. అది కేసీఆర్ తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా తప్పులు మాత్రం డెఫినెట్ గా దానికి సంబంధించి చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి. తప్పు చేయనప్పుడు ఎందుకు మీకు సమస్య? ఏ విధంగా అంటే ఒకవేళ మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి నరసింహారెడ్డి గారు ఏమైనా ప్రయత్నం చేసిండు అనుకోండి, మీకున్నది కదా చట్టబద్ధమైన ఒక హక్కు ఉన్నది కదా, మీరు వెళ్ళిపోవచ్చు కదా కోర్టుకు, నా మీద అనవసరమైన ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంటారని. కమిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ వేసింది ఫస్ట్. అది గుర్తించగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు అసలు మాకు స్టాట్యూటరీ బాడీస్ మీద ఒక అంచనా లేనట్టు కమిషన్ దేనికోసం వేస్తారో కనీస సోయి లేదు. మనకి ఇంతకు ముందు అడ్వకేట్ రికమెండేషన్స్ కూడా ఆయన ఎట్లా చేయాలనేది కూడా ఆయనే చెప్తున్నాడు. ఆయన అంటే ఏంటి అసలు మీకు ఆ కమిషన్ కు సంబంధించిన స్టాంటిటీ ఏంటి, దాన్ని ఏ బేసిస్ వేసినాము అనేది కనీసం ఒకసారి చదువుకునే టర్మ్స్ అండ్ రిఫరెన్సెస్ లో. కాబట్టి మాకు ఆ విషయాల్లో అనుమానం ఉన్నది కాబట్టి ఆ విషయాల్లో ఏం జరిగిందో చెప్పమని చెప్తున్నాము. ఇలా మేము అంటున్నాం, ఎవరిని చూసినా కూడా ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా ఒకసారి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకోసారి ఎవరో ఉన్నట్టుంది, ఎవరో ఉన్నారు ఇద్దరు మంత్రులు కూడా గుర్తులేరు, అన్ని ఆయనే చేసిన. అందుకని నేను ఇంతకు ముందు నా వీడియోలో కూడా అదే చెప్పిన, ఏ అవినీతి అక్రమం చూసినా అంతా మీరే అంటున్నారు తప్పితే ఇంకొకరి పేరు రావట్లేదు. ఇదొక సెంట్రిక్ గవర్నమెంట్ గా కేసీఆర్ కేంద్రకంగా అన్ని ఆయనే నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ముఖ్యమంత్రి అవుతాడు, ఆయనకు ఒక రెవెన్యూ శాఖనో లేకపోతే ఇరిగేషన్ ఇంకేదో శాఖ లా అండ్ ఆర్డర్ ఇస్తారు, కానీ ఆయన ఇరిగేషన్లు ఉన్నాడు, ఆయన మళ్ళా ఆర్థిక శాఖలు ఉన్నారు, ఆయనే మళ్ళా ఎలక్ట్రిసిటీ దాంట్లో ఉన్నారు. ప్రతి దాంట్లో ముఖ్యమంత్రి పాత్ర ఉంటది. బట్ వేర్ ఈస్ ద మినిస్టర్, వేర్ ఈస్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రోల్ కూడా ఉంటది కదా. ఎవరు అడిగినా కూడా మేము కేసీఆర్ చెప్పినట్టే చేసినాం సార్, మాకేం తెలియదు అంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైనా ఆయన వైపు ఏళ్ళు చూపేటప్పుడు మధ్యన మాట్లాడేటప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పిండ్రేమో, చెప్పిన దాన్ని మీరు చెప్పకూడదు, మీరు ఎట్లా చెప్తారు? అరే ఇప్పుడు ఒక మీకు హిస్టారికల్ ఒక కమిషన్ ఉంది, మీకు మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అలజడి చేసిన ఒక కమిషన్ ఉంది, ఉషా మేరా కమిషన్ ఉంది వర్గీకరణ మీద. ఆమె ఇక్కడ రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు ఆమె అభిప్రాయాన్ని చెప్పింది, ఢిల్లీలో తీసుకున్నప్పుడు అభిప్రాయం చెప్పింది, చివరికి రికమెండేషన్స్ లో కూడా చెప్పింది. కమిషన్ ను డిక్టేట్ చేసే హక్కు మీకెక్కడది అంటుంది. వాళ్ళు ఏదో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి మేము చెప్పము, మీరు చెప్పొద్దు, అసలు మీరు కమిషన్ ఇవ్వద్దు. అవినీతి చేయకపోతే కేసీఆర్ గారి మీద పుల్ల కూడా వేయనీయం ప్రభుత్వంగా మేమే. అవినీతి చేస్తే చట్టపరమైన చర్యలు ప్రభుత్వం కాకుండా ఏ వ్యవస్థలు ఉన్నాయో అవి తీసుకుంటాయి. ఒకవేళ కేసీఆర్ కాల్చి మీద వేస్తున్నాం అనుకోండి, వారు రవీందర్ గారు అన్నట్టు మమ్మల్ని జనం అనుకోరా, అరే ఏంది కక్ష సాధింపు చర్యలని? కక్ష సాధింపు చర్యలు కాదు, దాదాపు ఎంత 80,000 కోట్ల పైచీలకు అప్పులైన ఇప్పుడు అక్కడ. ఇంకా నేను కొన్ని ఇప్పుడు అంటే నేను అది ఆల్రెడీ చర్చ జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు, కానీ చాలా ఈ పిపిఎస్ లో అక్రమంగా జరిగిన వాటి ఉన్నాయి. వాటిని రేపు కమిషన్ తేలుస్తుంది. అది ఎవ్వరు కూడా తేల్చలేరు. ఇప్పుడు బిహెచ్సిఎల్ అయితే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ అయితే ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలతో చేసుకుంటారు, రేపు తెలుస్తుంది. రైట్, మనం కంటిన్యూ చేద్దాం. గతంలో ఇద్దరు మంత్రులు లక్ష్మారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు పనిచేశారు ఎలక్ట్రిసిటీ మినిస్టర్స్ గా. అయితే అందులో ఏం జరిగింది ఏంటి అనేది ఒక విషయం అయితే, రెండోది కమిషన్ అధికారులను విచారించడం కాదు, నాయకులను, రాజకీయ పార్టీలను కూడా విచారించాలంటూ ఒక కొత్త డిమాండ్ను బీజేపీ తెరపై తెస్తుంది. అసలు రాజకీయ నాయకులు విచారణకు వచ్చి ఏం చెప్తారు, వాళ్ళ దగ్గర ఏం సమాచారం ఉంటుంది, ఇలాంటి అంశాలపై చర్చిద్దాం. ఇక విద్యుత్ అంశంపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పరిధిని మరింత పెంచాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారులనే కాకుండా రాజకీయ నేతలను కూడా ఈ కమిటీ విచారణకు పిలవాలని, విద్యుత్ అంశంలో అవినీతి జరిగిందని అప్పట్లో అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ జానారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సహా పలువురు దీనిపై అసెంబ్లీలో మాట్లాడారని, అవినీతి జరిగిందని పూర్తి ఆధారాలతో గతంలోనే ప్రశ్నించారని, అలా ఆరోపణలు చేసిన నేతల నుంచి కూడా కమిటీ సమాచారం తీసుకోవాలంటూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నారు. ఆయన మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముందు ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. కేవలం ఈ విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా
ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అందుకు ఒక వారం రోజులు గడువు కూడా పెంచాలని చెప్పని కూడా నేను కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో కాళేశ్వరంలో కూడా అంతే విచారణ జరుగుతూ ఉంది. కేవలం అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు, గతంలో నిర్ణయాలు చేసినటువంటి అధికారులు సమర్థించుకోక తప్పైందని చెప్తారా? కాబట్టి ఈ విచారణ సంఘానికి సంబంధించినటువంటి విషయంలో కాస్త పరిధిని విస్తరించాలి. ఆనాడు ఆరోపణలు చేసినటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని ఆధారాలు తీసుకుని రమ్మని చెప్పడంతో పాటు ఈ ఒప్పంద పత్రాలకు సంబంధించిన విషయంలో గడువు పొడిగించి ఆ రకంగా అడుగు ముందుకు వేయాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. రైట్. మొత్తానికి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు మరింత కమిషన్ విచారణను ఇంకా పరిధి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మనం ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారితో మాట్లాడదాం. ప్రభాకర్ గారు, అంటే మీరు ఎందుకోసం ఈ కమిషన్ పరిధిని పెంచాలంటున్నారు? ఈ అంశాలు తేల్చడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే బీజేపీ ఎలాంటి ఆధారాలు ఇచ్చేందుకు రెడీగా ఉందంటే మీరు ఏం చెప్తారు? ప్రభాకర్ గారు, ఓకే, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే మీరు కమిషన్కు ఆధారాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? ఎందుకంటే ఈ కమిషన్కు చట్టబద్ధతే లేదని కేసీఆర్ అంటున్నారు. మీరు ఇంకా పరిధిని పెంచాలి, రాజకీయ నాయకులతో కూడా మాట్లాడాలని మీరు అంటున్నారు. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ముఖ్యమైనటువంటి అంశం అండి. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తొలి నాళ్లలో ఈ విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినటువంటి నిర్ణయంలో విద్యుత్ కొనుగోలు అతి ఎక్కువ ధరకి కొనడం జరిగినటువంటి మాట వాస్తవం. అయితే ఆ సందర్భంలో అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి గౌరవ శాసనసభ్యుడైనటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభలో మాట్లాడారు. ఏమని? ఈ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి అని ఫస్ట్. తర్వాత రెండోది ఎక్కువ ధరకి కొనుగోలు చేశారు అన్నది రెండో. తర్వాత మూడోది మేము దీన్ని సమీక్షిస్తాము అని చెప్పారు మూడో పాయింట్. నాలుగో పాయింట్ విచారణ జరిపించి తీరాల్సిందే అని చెప్పని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం శాసనసభలో ఏమో దీన్ని కొట్టిపారేసింది. ఈ కొట్టిపారేస్తున్నప్పుడు సందర్భంలో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడతామని చెప్పని జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు పదే ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారిని ఒక కమిటీ వేసి విచారణ చేయమని చెప్పారు. ఇది కేవలం అధికారులు, అప్పటి అధికారులు ఇప్పటి అధికారులను విచారిస్తే సమస్యకి పరిష్కారం దొరకదు. ఏ అధికారి కూడా తన హయాంలో అవినీతి జరిగిందని, అక్రమం జరిగిందని, తప్పుడు నిర్ణయం జరిగిందని మాత్రం ఏ అధికారి కూడా ఈ రోజు వరకు విచారణ సంఘం ముందర చెప్పినటువంటి సందర్భాలు లేవు. అది కూడా మనం చూసాం. కాళేశ్వరం వ్యవహారం విషయంలో కూడా అందరు కూడబలుకుని అధికారులందరూ ఒకే మాట మాట్లాడుతున్నటువంటి విషయం కూడా వార్తల్లో వచ్చినటువంటి ఒక అంశం. కాబట్టి ఈ నేపథ్యం సందర్భంలో మరి కమిషన్ ఒక వైపున అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి మీ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఏంటి, అప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా ఎందుకొరకు ఈ యొక్క ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాలపైన వివరణ ఇవ్వాలి, వచ్చి కలిసి చెప్పాలని చెప్పారు. మరి అప్పటి విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు కదా జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా పిలవాలి. దీంతో పాటు ఆ రోజు అక్రమం జరిగిందని, మన అన్యాయం జరిగిందని, ప్రభుత్వ ఖజానా దీనికి చెల్లించబడిందని చెప్పని మాట్లాడినటువంటి సందర్భంలో ఈ కమిషన్ అంటే ఈ రోజుతో గడువు ముగుస్తోందని చెప్పారు. మరి కాబట్టి విచారణ సమగ్రంగా జరుగుతుందన్నా, దోషులు ఎవరు అనేది తేలాలన్నా, అది సక్రమమా అక్రమమా అన్నది మరి రుజువు కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిధిని కూడా విస్తరించాలి. కేవలం అధికారులను మాత్రమే పరిమితం చేయకుండా ఆరోపణలు చేసినటువంటి మరి ఇప్పటి ముఖ్యమంత్రి, మరి అట్లాగే ఇప్పటి మంత్రి, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి
జానారెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని కూడా పిలవాలని చెప్పని Right. బీజేపీ డిమాండ్ చేస్తోంది. అదే రకంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా పిలవాలని చెప్పని మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. అయితే ప్రభాకర్ గారు, ఒకవేళ మీ డిమాండ్ మేరకు పిలవకపోయినా, ఆ కమిషన్ పరిధిని పెంచకపోయినా, ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రం ద్వారా ఏమైనా దర్యాప్తు చేయించాలని మీరు డిమాండ్ చేస్తారా లేఖ రాస్తారా కేంద్రానికి? ఎందుకంటే కేంద్రంలో మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఆ విషయం తర్వాత అండి, ఒక అంశము, ఒక అక్రమము, ఒక రకమైనటువంటి డిమాండ్ నేపథ్యంలో ఒక కమిషన్ వేశారు ఒక జస్టిస్ తో. వేసిన తర్వాత దానిపైన విచారణ జరుగుతూ ఉంది. విచారణకు సంబంధించినటువంటి అధికారులని, సంబంధించిన వ్యక్తుల్ని పిలుస్తా ఉన్నారు. పిలుస్తా ఉన్నప్పుడు దీని విచారణ సమగ్రంగా జరిగిందా, ఏ రకంగా జరిగింది అనేటువంటి విషయాలపైన అధ్యయనం చేయాల్సి వస్తుంది కదా. అవును, నివేదిక ఏ రకంగా వచ్చిందని చెప్పి పరిశీలించాల్సి వస్తుంది కదా. రైట్ అప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం జరిగేది. రైట్, ఓకే. దయాకర్ గారు, ఈ కమిషన్ పరిధిని మరింత విస్తరించాలంటున్నారు జానారెడ్డి గారు. తర్వాత మీరు అన్నట్టు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు అంతకుముందు. ఇట్లా అందరినీ పిలవాలి, రేవంత్ రెడ్డిని కూడా విచారణ కమిటీ ముందుకు పిలవాలని అంటున్నారు. దాన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే కమిషన్ పరిధిని మరింత పెంచే అవకాశం ఏమైనా ఉందా మీ ప్రభుత్వం? అది ప్రభాకర్ గారి కోరిక, అది అంగీకరించవచ్చు లేకపోవచ్చు, అదొక పొలిటికల్ స్టేట్మెంట్ కాబట్టి దాన్ని రాజకీయ కోణం నుంచే చూస్తాం. డెఫినెట్ గా రేపు అవకాశం అవసరం ఉంటే ఏ సందర్భంలో ఎవరు కావాలంటే కమిషన్ కెన్ డిమాండ్. కాబట్టి కమిషన్ ఏంటంటే కాంగ్రెస్ చేసిన కమిషన్ ను బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. అసలే వాళ్ళు ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లనే ఉండాలి. ప్రభాకర్ గారి వాళ్ళని కూడా వెళ్ళాలి, మరి వీళ్ళొద్దు, బీజేపీ వాళ్ళు వద్దు. బీజేపీ వాళ్ళు కూడా చేసిండ్రు, దాంట్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టిన బీజేపీ వాళ్ళు వద్దు. అసలు బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మీద అవినీతి అనేది వచ్చినప్పుడు దేనికైనా సిద్ధంగా ఉన్న స్థితి ఉన్నదా? ఇప్పుడు కాళేశ్వరం అంటారు, కాళేశ్వరంలో వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినవి లేవా? పీపీఎల్ ఉన్నాయి, పీపీఎల్ అండర్ కంట్రోల్, ఎవరి కంట్రోల్లో ఉంటే వారికి కనీసం తెలియదు. మరి ఆ పీయూష్ గోయల్ గారిని కూడా పిలవాలని చెప్తే బాగుండేది. ఆయనే కదా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎక్కువ ఎందుకు తీసుకుంటుంది, మనం గవర్నమెంట్ టు గవర్నమెంట్ పర్చేజ్ చేస్తే ఇంతకే చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇమీడియట్ గా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ దాన్ని రిడ్యూస్ చేసుకున్నది. ₹4 ₹4.20 ఏదో సంథింగ్ చేంజ్ చేసుకున్నది. కానీ ఇప్పుడు బీజేపీ కోణం ఏదో సందీట్లో సడేమియా లెక్క ఉన్నది. కానీ వాళ్ళకు ఇవన్నీ అవినీతి అక్రమాలకు వాళ్ళే దన్నుగా ఉన్నారు కదా, ప్రతి అంశంలో వాళ్ళే కదా బీఆర్ఎస్ కు అండగా ఉన్నది. తర్వాత ఇంకో అంశం ఏంటంటే కమిషన్ విషయంలో అందరూ కంగాలి అవుతున్నారు. ఎందుకు? కమిషన్ అనేది ఈ రోజు ఒక ప్రభుత్వం వేసిన స్టాట్యుటరీ బాడీ, అది రికమెండేషన్స్ ఇచ్చేంత వరకన్నా వేచి ఉండండి. లేదంటే కమిషన్ నే ఏది తప్పు పట్టే విధంగా కమిషన్ నే అంటే ఇక్కడ దయాకర్ గారు, ఇక్కడ ఒక పాయింట్ మీకు ఒకటి నేను చెప్తాను. అంటే ఈ లేఖలో కేసీఆర్ గారు పేర్కొన్నారు, 2014లో పీపీఏ ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం యూనిట్ రేట్ ₹494.94. అదే సంవత్సరం కర్ణాటక కూడా చేసుకుంది ₹4.33. అయితే మనం తీసుకుంది మాత్రం ₹3.99కే కొన్నాం. అది ఎక్కువ రేట్ ఎలా అవుతుంది అనేది ఈ లేఖలో, అంటే కేసీఆర్ గారు రాసిన లేఖలోనే పేర్కొన్నారు. అది ఒక కంపెనీకి సంబంధించింది మాత్రమే, లేకపోతే ఒక ప్రభుత్వంతో సంబంధించింది మాత్రమే మీరు చూస్తున్నారు. 35,000 కోట్ల రూపాయలు పర్ యానం బడ్జెట్ నుంచి రిట్రైవ్ అయ్యి అవి లెక్క చేస్తున్నవి. అందుకనే ఈ ఇష్యూను తప్పుదేవ పట్టించడము, దాన్ని కన్ఫ్యూజన్ చేయడము, ఇదంతా కూడా ఇది టీఆర్ఎస్ చేస్తుంది. చివరికి కేసీఆర్ రంగంలో దిగుతాడని అనుకోలేదు. మంచిది, వెల్కమ్. దాంట్లో వారు వేసిన సహేతుకమైన ప్రశ్నలకు కమిషన్ చూసుకుంటది కదా. దానికి మేము ఇప్పుడు అంటుంది కమిషన్ మీరు ఎట్లా వేస్తారు అన్నట్టు ఉన్నది కాబట్టి అంటారు. కాబట్టి కాంగ్రెస్ వచ్చింది తప్పితే కమిషన్ రికమెండేషన్స్ రేపు కేసీఆర్ కు అనుకూలంగానో కేసీఆర్ గారు పక్కన పెట్టింది. అసలు కేసీఆర్ గారి అంశం దీంట్లో ప్రస్తావన కూడా అక్కర్లేదు. ఎవరు దానికి బాధ్యులైనరో వాళ్ళకు సంబంధించిన అంశంలో ఏ సూచనలు ఇస్తూ ప్రభుత్వం అది ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనే దాని వరకనే కమిట్ అవుతుంది తప్పితే
స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఏముండదు. ఇప్పుడు అక్రమాలు జరిగినాయని తెలిస్తే ప్రభుత్వం వదిలేయమంటే మరి అది బీజేపీ వాదనో లేకపోతే బీఆర్ఎస్ వాదనో లేకపోతే ఇంకే ఎవరైనా న్యూట్రిస్ట్ల వాదనో అయితే మనం అది ఏం చెప్పలేము. రైట్ రవీంద్రరావు గారు, దయాకర్ గారు చెప్తున్న ప్రకారం కమిషన్ వేశారు, కమిషన్కి మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, ఇచ్చిన దాన్ని బట్టి కమిషన్ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకు తొందరపడుతున్నారు, ఎందుకు కమిషన్ ముందుకు రావడానికి భయపడుతున్నారు, లేదంటే కమిషన్కే ఏం చేయాలో ఏంటో మీరే డిక్టేట్ చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అర్హత ప్రభుత్వానికి లేదా? ఉంటుంది కదా. ఇప్పుడు ప్రభుత్వం వ్యవహార శైలి కానీ కమిషన్ వేసిన విధానం కానీ ఈ కమిషన్ చైర్మన్లు మాట్లాడుతున్న తీరు కానీ రాజకీయ కోణం ఉన్నది. గత ప్రభుత్వం పైన నింద వేసే విధానం ఉంది. ప్రజల దృష్టి మరల్చడానికి వీరి ఏదైతే గత ప్రభుత్వం విజయవంతమైన కార్యక్రమాలు ఉన్నాయో, సాగునీరు కానీ తాగునీరు కానీ లేదా విద్యుత్ కానీ లేదా గొర్రెల పంపిణీ కార్యక్రమం కానీ విజయవంతమైన కార్యక్రమాల్ని విజయవంతం అని అంటున్నారు, అందులోనే అవకతవకలు జరిగాయని ప్రభుత్వం చెప్తుంది. మీరు నిష్ప్రయోజనంగా జరిగినాయి, అవినీతిమయమైన డబ్బులు దండుకున్నారు. ఇక మీ చేత కాదు, ఇలా పైసలు లేవు, చేతులు ఎత్తేసే పని పెట్టుకున్నారు వీళ్ళు ఏంటంటే ఆ తప్పులు మేము చేయం, ఇప్పుడు అప్పుడు ఇచ్చిన కరెంటు మేము వేయలేము. ఇవన్నీ ముచ్చట్లు ఎందుకే ముచ్చట్లు, కరెంట్ ఇక రాదండి, కరెంటు సమస్య ఉంది, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, సాగునీరు ఇవ్వండి, పంటలకు ఇబ్బంది అవుతుంది, రైతు భరోసా అన్నారు కదా, 15,000 రైతు భరోసా ఇవ్వండి, ఇంతవరకు పెన్షన్లు ఇవ్వండి, కళ్యాణ లక్ష్మి ఇవ్వండి, సిఎంఆర్ఎఫ్ ఇంతవరకు అవి ఇవ్వలే. ఉద్యోగుల జీతాలు ఈ రోజు వరకు ఉద్యోగుల జీతాలు ఇవ్వలేదండి. 1వ తారీఖు అన్నారు, రిటైర్మెంట్ అవుతున్నారు వేలాది మంది ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడాలే. మొత్తం ప్రభుత్వం కుప్పై కూల్చున్న సందర్భంగా గత ప్రభుత్వాన్ని నోరు మోయించడానికి, ప్రతిపక్షాన్ని నోరు మోయించడానికి, కేసీఆర్ గారి కాళ్ళకి బంధాలు వేయడం కోసం కేసీఆర్ గారిని ఏదో రకంగా బెదిరించి అదిరించి ఇంట్లో బండ పెట్టాలనే కుతంత్రాల కమిషన్లే తప్ప వీటిలో నిజాయితీ అనేది కూడా ఏమాత్రం లేదనేది చాలా స్పష్టమైన ప్రజలు గమనిస్తాను. తొందరలోనే మీ బండారం కూడా బయటపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీంద్రరావు గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మోహన్ రావు గారు అడ్వకేట్ గారు. మొత్తానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, ఛత్తీస్గఢ్తో జరిగిన ఒప్పందం అనేది, అదేవిధంగా కమిషన్, నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు, ఆ కమిషన్ విచారణ అనేది ఇప్పుడు వివాదాస్పదంగా అయితే మారింది. చూడాలి దీనిపై కమిషన్ ఏ రకంగా ముందుకు పోబోతుంది, కమిషన్ ఎదుర్కొనేందుకు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఎలాంటి చర్యలకు దిగబోతున్నారు అనేది మనం చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.